వనవాసంకి వచ్చిన తరువాత ద్రౌపది బాధతో నది ఒడున కూర్చుని ఏడుస్తుంది. అర్జునుడు తప్పాసుకి మెచ్చి శివుడు ప్రత్యక్షమై వరం కోరమంటాడు. అడవిలో భీముడు అనుకోకుండా హనుమంతుడిని కలుస్తాడు. అర్జునుడు బృహన్నలుగా నాట్యం నేర్పడం, భీముడు వంట చేయడం, యుధిష్ఠిరుడు కంకగా సలహా ఇవ్వడం, ద్రౌపది సైరంధ్రిగా పని చేయడం. అర్జునుడు మరియు భీముడు భోజనం కోసం అడవిలో జంతువులను వేటాడుతూ ఉంటారు. పాండవులు అక్షయ పాత్ర కోసం సూర్యభగవంతుడ్ని ప్రార్థిస్తారు. వనవాసం ముగిసిన తరువాత పాండవులు దుర్యోధనుడి దగ్గరకు వెళ్లి కొన్ని చిన్న రాజ్యాలు ఇవ్వమని అడుగుతారు. దానికి దుర్యోధనుడు పొగరుగా ఇవ్వను పొమ్మంటాడు. అదే పొగరుతో దుర్యోధనుడు కృష్ణుడిని సంకెళ్లతో బంధిదం అనుకుంటాడు. కాని కృష్ణుడి నిజస్వరూపం చూపించబోయే ముందు వచ్చే కాంతిని చూసి ఎవ్వరూ తట్టుకోలేరు. అలా కృష్ణుడి విశ్వరూపం చూడగానే అందరూ భయంతో అలా చూస్తూ ఉండిపోతారు.